హాయ్ అండి, నేను మీ అపర్ణ. మిలెట్స్ నానేసానండి. సో రేపటికి నేను ఉత్తప్పం చేస్తాను. రేపు ఉత్తప్పం కోసమని నేను మధ్యాహ్నం నానేసాను మిలెట్స్ మొత్తమును. సో నేను మిక్సీ పడుతున్నాను. మధ్యాహ్నం నానేసా అని చెప్పాను కదా, ఇప్పుడు నైట్ మిక్సీ పడుతున్నాను. సో నేను మిక్సీ పట్టిన తర్వాత మొత్తం చూపిస్తానండి. అయిపోయిందండి, పట్టేశాను. మీరే చూడండి ఎంత జిగురుందో పిండి. సో ఈ మిల్లెట్స్ అన్నవి మనం నానేసుకున్న తర్వాత 5 to 6 అవర్స్ ఖచ్చితంగా నానాలండి. సో నానితేనే మనకి పిండి ఈ విధంగా వస్తుంది. మనకి ఉత్తప్పం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, అంటే స్పాంజీగా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా 5 to 6 అవర్స్ నానాలి. సో నానిన తర్వాత మిక్సీ ఇలా పట్టుకోండి. నేను ఇప్పుడు పట్టేశానండి. సో నేను మిడ్ నైట్ వరకే ఉంచుతానండి బయట. సో మళ్ళీ నేను మిడ్ నైట్ లేసేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే ఉత్తగానే పొంగుతుంది. ఇది మనది మిల్లెట్స్ కదా, పొంగుతుంది తొందరనే. సో నేను ఇది ఇంకో బౌల్లో వేసుకుంటాను, 2 బౌళ్ళలో వేస్తాను. సో మీరు కూడా చేసుకునేది ఉంటే చూసుకోండి, టైమింగ్ చూసుకొని మీరు కొంచెం పొంగింది అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో రేపు మార్నింగ్ చూద్దాం మనము. నేను సాల్ట్ వేయట్లేదు, సాల్ట్ వేయకనే దీన్ని ఉంచేస్తాను బయటనే. సో రేపు మార్నింగ్ చూద్దాము. చూసారా అండి, ఇది ఇంకొక బౌల్ అండి, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ ఎంత పొంగొచ్చిందో. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుందండి. చూసారా ఎంత పొంగిందో. ఉత్తప్పం వేస్తున్నానండి. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్, వేసాను, కొత్తిమీర. ఇది మనకి ఒక్కటి చింటి చాలండి, ఫుల్ అయిపోతుంది. బటర్, ఇది హోమ్ మేడ్ బటర్ అండి. సో కొంచెం వేడైతే ఉత్తప్పము అదే మెల్ట్ అయిపోతుంది. సో మనం సిమ్లో పెట్టేసుకొని చేసుకుందాం. సో నేను సిమ్లో పెట్టేశాను. సో 1 సైడ్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా గాలిందో. సో చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా చేసుకొని తినండి. తిన్న తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మిల్లెట్స్ ఉత్తప్పం, టమాటా పచ్చడి. సో ఫైనల్గా అయిపోయిందండి.